నేను బాగలేదు మనం నిజం చెప్తాను కాబట్టి నన్ను ఆశీర్వదించు జ్ఞానంతో. ఆయన ఆశీర్వాదమని చెప్పాడు అంటే భక్తుల కోసం అడిగాడు. శరణాగతి. ఆ దేవుడిది కరుణ. దయకే కారణం ఉండదు, దయ కంటే గొప్ప కరుణ. కరుణ కంటే గొప్పదే కృప. ఇంకా ఒకే పదాల కింద ఉండవు. జాలు అయితే జీవలక్షణం ఉండే అది ఇప్పుడు ఆలోచన. ఏదో తప్పదు కానీ మీకేం మాట్లాడేసినా కానీ ఓకే కదా. ప్రత్యేకించి సబ్జెక్టు అని మాట్లాడక్కర్లేదు కదా. జాలి జీవలక్షణం మనుషుల దగ్గర ఉంటుంది. అది దానికి కారణం ఉంటుంది, దయకే కారణం ఉండదు. అంతకంటే గొప్పది కరుణ, అంతకంటే గొప్పది కృప. కృప అనే పదం కూడా వాడారు బాగా, ఏదో సందర్భాలు వాడారు. హాలాహల మింగటం అనేది కరుణ. దయ చూపించారు అనుకోండి, ఏ కారణం ఉండదో, ఆడు మనవాడు కాబట్టి ఆడికి ఉపకారం చేద్దాం ఇలా అనుకోవడం జాలి, అది జీవలక్షణం. సరే వీళ్ళు ఏదో మనల్ని పొగుడుతున్నారు కదా, స్తుతి చేశారు కదా, స్తోత్రం చేశారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దాం. అది కూడా ఒక రకంగా జీవలక్షణం కింద కనిపిస్తుంది కదా. వీళ్ళు మనల్ని పొగిడారు కాబట్టి, స్తోత్రం చేశారు కాబట్టి, స్తుతి చేశారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దాం. అది ఫలశ్రుతి ఉంటుంది కదండి. ఫలశ్రుతి చెబుతుంది కదా, ఈ స్తోత్రం చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెబుతారు కదా. అమ్మవారికి కూడా ఉంటుంది కదా, స్తుతి ఫలశ్రుతి ఉంటుంది కదా. అంటే బ్రాహ్మణ స్వభావం ఉన్న వాళ్ళకి కొన్ని వస్తాయి, క్షత్రియ స్వభావం ఉన్న వాళ్ళకి కొన్ని వస్తాయి. అలాగా ఆ 4 వర్గాల్లోకి వెళ్ళిపోతే ఏదో ఇస్తాడు. మన ఏ వర్గం? పంతులు గారు చెప్పండి, మనది ఏ వర్గం? అసలు మనం ఏ వర్గంలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి? మనం డైరెక్ట్గా జ్ఞానాన్ని ఆశించేవాడికి వాడి కింద పని ఏంటి? అసలు మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఫలశ్రుతిలో ఉంటుందండి. వీళ్ళకి ఇది వస్తుంది, వాళ్ళకి అది వస్తుంది, ఇలా ఉంటాయి. వర్ణం అంటే స్వభావరీత్యా వచ్చేది, కులం అంటే పుట్టుకరీత్యా వచ్చింది. కులం అనే పదం వాళ్ళ, వర్ణం అనే పదం వాళ్ళు. స్వభావానికి సంబంధించి అది పూర్వం 4 కేటగిరీలుగా ఉండేది. ఇప్పుడు అన్నీ కలియుగం కదా, అన్నీ మిక్చర్ అయిపోతున్నాయి. మీరే బ్రాహ్మణులు, మీరే క్షత్రియులు, మీరే శూద్రులు, మీరే వయసులు, అన్నీ మీరే మిక్చర్ అయిపోయినాయి కలికాలం కదా. కరుణ అంటే ఆలాహలం మింగటం కరుణ. అది ఆయన దహించి వేస్తుందని తెలిసి కూడా మింగాడు. సర్పాలు కూడా మింగినాయి. అంటే సర్పాలు బేసిక్గా కరుణ ఉంటుంది. వాళ్ళు నష్టపోయినా కానీ లోకానికి ఉపకారం చేద్దాం. దయలో వీళ్ళు నష్టపోవడం ఉంటే ఏముండదు. ఆయన దేవుడు, ఆయన దగ్గర ఏదో ఉందే మూట, మనం ఒళ్ళో పడేస్తాడు. దేనికి? 2 అట్టుపళ్ళు దండం పెట్టుకుంటాయి.
లేకపోతే పలానా అవసరం ఉంది కానీ నా శక్తి సరిపోవట్లేదు, నా పుణ్యం సరిపోవట్లేదు, నువ్వు కొంచెం చెయ్యి అంటే ₹1 99,999,999 అలా అంత రేంజ్లో కలిపాడు అనుకోండి, అది దాయ. స్తోత్రం చేస్తే దేవతలు కూడా ప్రీతి చెందుతారు. స్తోత్రం అంటే ఏముందంటే వాళ్ళ గుణగణాలను మనం జ్ఞాపకం చేయడమే, జ్ఞాపకం చేసుకోవటం. మనం ఆ గుణగణాలని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ గుణగణాలు మనకు రావాలని. ఇది చేస్తే ఇది బలం అని శృతి అయితే చెప్పేస్తారు, కానీ నిజానికి స్తోత్రం ఎందుకు చేయాలంటే ఆ గుణాలు మనం అభ్యాసం చేయడం కోసం చేయాలి. రోజు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటే వీడు నా గుణాలని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి వీడికి నా గుణాలను ఒకటొకటి ఇద్దాం అని చెప్పి ఇస్తూ ఉంటాడు. నిజమైన ఫలశ్రుతి అదే. నువ్వు అనంతుడివి, నువ్వు అచ్యుతుడివి, నువ్వు కేశవుడివి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇంత గొప్పవాడివి, నీకు అంత సహనం ఉంది, ఇవన్నీ కూడా స్తోత్రం చేస్తారు కదా. మన స్తుతి అంటే అది పోగొట్టడం అనే అర్థంలో తీసుకుంటారు, కానీ అది కాదు. ఆయన లక్షణాలు మనం గుర్తు చేసుకోవటం ఎందుకంటే ఆ లక్షణాలను మనం ప్రాక్టీస్ చేసుకోవటానికి. అది స్తుతి అంటే. కానీ లౌకికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి మాకేంటి అంటారు. వాళ్ళ కోసం ఫలశ్రుతి కూడా చెప్తారు. అక్షరమణమాల్లో మొట్టమొదటిలో చెప్పేశారు కదా, ఫలశ్రుతి ఏంటది? సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హమగు. అంటే చదివితే ఇంక మధ్యవర్తులు పంతులు గారు అక్కర్లేదు, గురువు కూడా అక్కర్లేదు, అసలు మధ్యలో ఎవరు ఉండరు. అరుణాచలేశ్వరుడిదే డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, మీ ఒళ్ళో పడేస్తాడు మూట, ఏం కావాల్సింది తప్ప. అంటే అది నిండాలి. అక్షరమణమాలు చేయగా 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 అది నిన్నంటే మీ కోరిక నెరవేరుతుంది. సాక్షాత్తు ఆయనే వస్తాడు, ఆయనే చూసుకుంటాడని. మధ్యవర్తులు భగవాన్ పెట్టలేదు. విక్రమ్ శర్మ గారు ఎందుకు పెట్టలేదంటారు మధ్యవర్తుల్ని? భగవాన్ సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హమగు అక్షరమణమాలు అన్నాడు ఆయన. మధ్యవర్తులు ఇంక పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటారా? అటు ఇటు అంటే సాధారణంగా మధ్యవర్తిగా గుళ్ళోకి వెళ్తే అర్చకుడు, గురువు ద్వారా ఉంటే గురువు. ఇది కూడా తీసి పడేసాడు. అర్చకుడి ప్రమేయం లేదు, గురువు ప్రమేయం లేదు. మీకు ఏమైనా కావాల్సింటే సాక్షాత్తు అక్షరమాణమాల చదివితే ఆయనే మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాడు. సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హ మగు అక్షరమాణమాల. అంతే కదమ్మా. మధ్యవర్తులు ఎందుకు పెట్టలేదంటారా మీరు చెప్పండి. అవునండి, భిక్ష ఆడటం కోసం భగవాన్ భక్తులు అడిగితే అడగ్గా గిరిప్రదక్షిణ చేస్తుండగా ఆయన నోటంట వస్తే రాసేశారు. తర్వాత ఇది నేర్చేసుకుని మిగతా వాళ్ళు కూడా అడుక్కోవడం మొదలెట్టారు. వాళ్ళు కూడా భగవాన్ భక్తుల కింద భావించి చేసేసేవారు. భౌతికంగా చూస్తే, లౌకికంగా చూస్తే వీళ్ళు అడిగితే రాసినట్టుగా ఉంది. వీళ్ళు అడిగితే రాసేదానికి డైరెక్ట్గా అరుణాచలేశ్వరుడు ఇచ్చే వరానికి పాత్రం అవుతుంది అని ఎందుకు రాశాడు? వీళ్ళకి ఏదో ఒక ముద్ద పెడితే సరిపోద్ది కదా. దానికి వీళ్ళ భగవాన్ భక్తులను గుర్తించడం కోసం, గుర్తు కోసం అక్షరమణమాలు రాశారు. ఆయన చెప్పారు, వీళ్ళు రాసుకున్నారు. మొట్టమొదటిలో వాళ్ళ అక్షరమణమాల చదువుకుంటూ వెళ్తే భిక్ష చేసేవారు. వీళ్ళు భగవాన్ భక్తులు కదా అని. తర్వాత ఒకరి నుంచి ఒకరు నేర్చేసుకుని ఇంకా భిక్షాటన అందరూ దాంతో మొదలెట్టారు. ఏమైంది అంటే భౌతికమైన లక్ష్యం కంటే ఇక్కడ అది కాకుండా దాన్ని మించింది ఏదో ఉంది.
ఉపదేశ సారం, నేను ఎవరో, అదంతా జ్ఞాన మార్గం. ఇదంతా భక్తి రసం అని చెప్పారు గురుదేవుడు. భక్తి రసం అన్నీ వస్తాయి, కానీ భక్తి రసం వీక్స్లోకి వెళ్ళిపోతుంది. భక్తి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఆ పొందడం కోసం మధ్యవర్తులు ఎందుకు పెట్టలేదు ఆయన? అదే ప్రశ్న. మీరు పంతులు గారు కదా, మీరు చెప్పాలి. మీలో ఎవరు చెబుతారు? సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే అక్షమాణమాలు చదివితే వరాన్ని ఇవ్వటానికి అర్హత ఉంది. అక్షమాణమాలకి దీనికి అంత అర్హత ఉంది అని భగవాన్నే చెప్పేశారు. ఫస్ట్లోనే ఫలశ్రుతి చెప్పేశారు. సరే చెప్పారు, సాక్షాత్తు ఆయనే ఇస్తాడు, ఇంక మధ్యవర్తులతో సంబంధం లేదు అని అని ఎందుకు చెప్పాలి ఆయన? మధ్యవర్తులు అంటే ఎవరు ఉంటారు? గుళ్ళో అయితే అచ్యుతస్వామి అంటారు, సత్సంగాల్లో అయితే మధ్యలో గురువు ఉంటాడు అక్కడ. ఆడి పని కూడా కలపటమే కదా, అనుసంధానం చేయటమే కదా, జీవుడిని ఈశ్వరుడితో అనుసంధానం చేయటమే కదా. ఆడి పని కూడా అదే కదా. అయినా కానీ అక్కడ పక్కనెట్టేసాడు. ఎంచేత అంటే గుళ్ళోకి వెళ్ళి అచ్యుతస్వామి ద్వారా చేయటానికి అక్షమాణమాల అక్కడ పాడటం అది పెద్ద పని. అది ఆయన వెళ్ళి ఇదిగో పలానా గోత్రం వాళ్ళు ఎలా చేస్తున్నారని అది పెద్ద పని. అది కుదరదు అక్కడ. ఎటొచ్చి మరి గురువుని కూడా తప్పించేయడం ఎందుకు? గురువు అయితే ఏది మడితే అది అడగనవడం. జ్ఞానం ఒకటే కారణం ఇస్తాడు గురువు. అందుచేత ఎవరు బాబు నీకు ఆకలేస్తుందా, అన్నం పెడతాడు, అక్షమాణాలు చేసుకో. ఇల్లు కావాలా, ఇల్లు ఇస్తాడు, అక్షమాణాలు చేసుకో. పదవి కావాలా, పదవి ఇస్తాడు, అక్షమాణాలు చేసుకో. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ఇచ్చే వరానికి అర్హత వస్తుంది ఇది చదివితే. అంటే అరుణాచలేశ్వరుడు స్థాయిని ఒక రకంగా తగ్గించేసినట్టే లెక్క ఆయన. కానీ ఎవరి కోసం తగ్గించాడు? రకరకాల భక్తులు ఉంటారు. అక్షమాణమాల కేవలం జ్ఞానం కోసమే చదివేవాళ్ళు ఉంటారు, ఇల్లు కోసం చదివేవాళ్ళు ఉంటారు, పెళ్లి కోసం చదివేవాళ్ళు ఉంటారు, ప్రేమ కోసం చదివేవాళ్ళు ఉంటారు, డబ్బు కోసం చదివేవాళ్ళు ఉంటారు. జ్ఞానం అడగవచ్చు, కానీ జ్ఞానం కాకపోయినా అరుణాచలేశ్వరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం అడిగితేనే ఆయన ఒప్పుకుంటాడు. అంచేత యోగాలుగా జ్ఞానం ఇచ్చే పని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చాడో ఆ పని కొంచెం పక్కనెట్టు. నాకు ఇల్లు కావాలంటే ఎవడరా నువ్వుగా ఈ జన్మలో పుట్టి నీకు ఇల్లు కావాలంటున్నా, ఎన్ని జన్మల్లో అడుక్కున్నావు అలాగా? ఇల్లు నీకు శాశ్వతమా, అదేమన్నా మోక్షమా అని చెప్పి ఆయనకి చిరాకు అవుతుంది. ఈ బులిబులి కోరికలు, మాయ కోరికలు కోరితే ఆయనకి అసలు పట్టించుకోండి. అసలు ఎంటాడంటే అసలు ఎంటాడైనా చిరాకు వస్తుంది. ఇప్పుడు మీ మనవడు వస్తాడు మీ దగ్గరికి, అమ్మమ్మ నాకు మా ఫ్రెండ్కే కారు కావాలంట, అంటే నడిచే కారు లేకపోతే రిమోట్ కారు కావాలంట, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది కొనివ్వా అని అడుగుతాడు. ఆడికి కూడా కాదు, ఆడి ఫ్రెండ్కి నిజంగా డబ్బులు ఉన్నాయి, ఓ రోజు ఇస్తా, కొనుక్కోరా, కొని పెట్టరాడికి, మీ ఇద్దరు ఆడుకొనరు అంటారు. తర్వాత మళ్ళీ రెండో రోజు వస్తా, ట్రైన్ కొనమంటాడు. అది అయిపోయిన తర్వాత ఆటతో సరదా తీరిపోయిన తర్వాత మూడో రోజు వస్తాడు, హెలికాప్టర్ కావాలి. ఏంట్రా ఇదే పని నీకు నీ ఫ్రెండ్ కానీ, వేరే ఆటలు లేవా, అలాగే క్రికెట్ ఆడుకు, అది ఆడుకు, ఇది ఆడుకు అంటారు. ఇవన్నీ చిన్న చిన్నవి. కొన్ని వాడు బాలుడు కాబట్టి ఇచ్చిన అందం ఉంటుంది. మీ అత్తగారు వచ్చి నాకు హెలికాప్టర్ కొని పెట్టండి ఏమంటా? నీ వయసు ఏంటి, నువ్వు వేసే యాసాలు ఏంటి?
అంటావా అనవా? అడిగిన అడగొచ్చు ఈ రోజుల్లో. ఏం చేద్దంటే వయసు అయిపోయే కొద్దీ మళ్ళీ చిన్నపిల్లల లక్షణాలు వస్తాయంట. బిస్కెట్లు తింటాం, చాక్లెట్లు, లాలీపాప్ చేయడం, ఇవన్నీ ఇటువంటి కోరికలు వస్తాయి వాళ్ళకి. లాలీపాపులు తినాలని పెంచాలి. చిన్నప్పుడు ఇష్టాలన్నీ ముసలివారికి వచ్చినారు వచ్చారు. కొన్ని లాలీపాపులు కొనమన్నా కొని పెడతా. నేను ఆడుకుంటాను, హెలికాప్టర్ కొనిపెట్టి కోళ్ళు అంటే ఏమంటా అంటే ముసలా అత్తగారి పేరు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఎన్ని జన్మల నుంచి పుట్టి 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 మన ముసలోళ్ళు అయిపోయాం. దేహానికి కొంత వయసు ఉంటుంది, 50, 60, 70. మనసుకి ఎంత వయసు, ఎంత ముసలిది అది. ఇంత ముసలి వయసు వచ్చేసిన తర్వాత దానికంట హెలికాప్టర్ ఆడుకుంటా కావాలంట. అత్తగారు కూర్చుంటే లేకలేదు, లెగితే కూర్చోలేదు. దానికి హెలికాప్టర్తో ఆడుకోవటం, అది ఆడుకుంటూ ఉంటే మీరు చూస్తాం ఏమంత అందంగా ఉంటుంది. మనవాడు కాదు, అత్తగారు ఆడుకుంటుంది. అలా కొనిపెట్టమంటే అసలు నీ వయసు ఏంటి, వేసే వేసాలు ఏంటి అని చిరాకు వస్తుందా రాదా? ఈ అరుణాచలేశ్వరుడికి మన మనసు వయసుకి ఏమవుతుంది? మన దేహానికి వయసు తక్కువే, మన మనసుకి వయసు ఎంత ఉంటుందంటారా శర్మ గారు? ఆ యాంగిల్లో అడగట్లేదండి. ఇప్పుడు మనం ఒక 70 ఏళ్ళు బతికామనుకోండి, దేహానికే 70 ఏళ్ళు ఉన్నాయి, మనసు కూడా 70 ఏళ్ళు ఉంది కదా వయసు. అలా క్రితం జన్మలో ఒక 100 ఏళ్ళు బతికామనుకోండి, దానికి కూడా 100 ఏళ్ళు ఉన్నాయి కదా. అంతకుముందు జన్మలో ఒక 50 ఏళ్ళు బతికామనుకోండి, అయ్యో 50, 70, 100, 50 అలా లెక్కేసుకుంటే ఇప్పుడు శరీరం మార్పు చెందుతుంది కాబట్టి మన వయసుని చెప్పేస్తున్నాం. మరి ఇప్పుడు మన మనసు ఉందా అనుకుంటున్నాం, లేదనుకుంటున్నాం? ఇప్పుడు మనసుకు కూడా వయసు ఉంది కదా. ఆ దీపం నిజంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెలుగుతూనే ఉన్నప్పటికీ ఇప్పుడున్నది ఇప్పుడు మంటే కదా. అప్పుడు మంట అప్పుడు ఇప్పుడు మంటే. దీపం ఆరిపోవట్లేదు కదా అఖండం కాబట్టి. ఆ దీపం ఆర్పకుండా అఖండంగా వస్తున్నప్పుడు ఇది 500 ఏళ్ళ నుంచి వెలుగుతుంది ఈ అఖండ దీపం అంటారు కదా. అదే అంటారు కానీ అక్కడ ఉన్నది ఇప్పుడు ఉన్నది అప్పుడు నిజాన్ని చెప్పాలంటే కొంతమంది మీలాంటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఫ్యూచరు లేదు, పాస్టే లేదు, ప్రజెంటే ఉంది, నీకు ఇదే కనిపిస్తుంది అని చెప్పి ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రజెంట్, వర్తమానంలోనే బతుకు, అప్పుడు నీకు ఉనికి ఏంటో తెలుస్తుంది అంటారు. రైటే, నీ వర్తమానంలో బతకడం ఇది ఉందండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది అది. అదేలేండి, ఒక యాంగిల్లో అది కరెక్టే. కానీ ఈ దీపం ఎన్నాళ్ళ నుంచి వెలుగుతుందంటారా? 500 ఏళ్ళ నుంచి వెలుగుతుందంటారా అఖండం. అది గొప్పగా చెప్పుకుంటారు కదా. అలాగే ఈ మనసు ఎప్పటి నుంచి వస్తుంది, దాని వయసు ఎంత? అందుకని అది ముసలి కింద కనిపిస్తుంది. పుట్టిన తర్వాత బాలుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం పోతా ఉండే అనుకోండి, మళ్ళీ మనం పుడతాం అనుకోండి. అసలు ఎలాగ పుట్టర్లండి, కానీ పుడతాం అనుకోండి. పుట్టినప్పుడు మనకు పాలు కావాలా, ఆటలు కావాలా? కానీ మన లోపల ఉన్న మనసుకే ఇప్పుడున్న మనసు అప్పుడు కదా కంటిన్యూ అవుతుంది కదండి, సేమ్ లక్షణాలతోటి. ఆ వయసు వచ్చేసరికి ఎన్ని మళ్ళీ పాత అలవాట్లన్నీ వస్తున్నాయి కదండి. పాత అలవాట్లన్నీ వచ్చి మళ్ళీ ఒక పరిపక్వ దశకు చేరుకుంటాం. అప్పుడు దేవుడు మళ్ళీ జర్నీ, ఇన్ని లక్షల సంవత్సరాల జర్నీ కూడా మళ్ళీ కొత్త జన్మలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యి గత జన్మలో ఎక్కడ అక్కడి నుంచి మళ్ళీ కొత్తది స్టార్ట్. అంటే మనం దేహం వేసి చూసుకుంటున్నాం. ఈశ్వరుడు మనకు అది కనిపిస్తుంది. అది అసలు లేనే లేదు అని పక్కనట్టుండే ఒక దేవుడు అంటూ ఉన్నాడా,
ఎన్ని జన్మలు అయితే ఉంది ఈ మనసు అనుకున్నప్పుడు అది ముసలి కింద కనబడుతుంది కదా. ఈ ముసలిదే ఈ పొడుసు దేహం వేసుకుని నాకు వాడు కావాలి అంటది. ఇది బాగా ముసలిదే, దేహం పొడుసు కాబట్టి దేహం నేను అనుకుని నాకు అది కావాలి, నాకు అది కావాలి అంటది. అంతే కదండి. యుక్త వయసు వచ్చేసరికి ఆ జీన్స్ అవన్నీ పనిచేస్తాయి కదా. పక్క స్థితి వచ్చి జ్ఞానం కావాలంటున్నారు, అది వస్తుందో రాదు తెలియదు, ఇది మాత్రం వస్తుంది. పక్క స్థితి వచ్చి నాకు మొగుడు కావాలి, నాకు పెళ్ళం కావాలి, ఇది మాత్రం వస్తుంది. ఇప్పుడు ప్రతి జన్మలోనూ పక్క స్థితి వచ్చేసి నాకు జ్ఞానం కావాలనే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మరి అంటే మిగతా 99% పక్క స్థితి దేహానికి వచ్చినప్పుడు దేహం పాలు అవుతున్నారు కదా, దాని చేత పీడించబడుతున్నారు కదా, కామం చేత క్రోధం చేత పీడింపబడుతున్నారు కదా. అందుచేత ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఏంటి నీ వయసు ఏంటి, నువ్వు అడిగే కోరికలు ఏంటి, ఈ బొమ్మలాట ఎంతకాలం అని ఈ బొమ్మలాటలో కోరికలు అడిగితే ఆయన అలా చిరాకు పడతాడు. ఈ ప్లేస్కి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, అందుచేత అలా చిరపడతావేమో, చిరాకు పడక, ఇలా నా భక్తులు భగవాన్ అంత కరుణ. ఎందుకంటే వీళ్ళ నోటితో జ్ఞానం కావాలంటారా, మనసుతోటేమో అజ్ఞానంలో ఆ భాగం కావాలంటారా, ఇది కావాలో అది కావాలంటారు. మా అబ్బాయి బాగా చదివేసుకోవాలి, మంచి కట్నం తెచ్చే కోళ్ళు కావాలి, నన్నేమో అత్తగారులా చక్కగా సింహాసనం మీద పెట్టి కూర్చోబెట్టి చూసుకోవాలి, చూసుకుంటే బాగున్నాం, చూసుకోవాలా అని కోరుకుంటే మళ్ళీ నేను జన్మిచ్చేస్తాం, అది మాత్రం వద్దు. నన్ను మాత్రం అందంగా చూసుకునే వాళ్ళు వస్తే బాగుండు, నువ్వు ఇస్తే ఇవ్వకపోయినా నేను ఏమనుకోను, నా జ్ఞాన సాధన అయితే నేను చేసుకుంటాను. ఇంత తెలివితేటలకు అడుగుతారు కదా, మరి అదే బొమ్మలాటంటే. నాకు జ్ఞానమే కావాలి, ఈలోపు కొంచెం సాఫీగా వెళ్ళిపోవటానికి సాధన బాగా చేసుకుంటాక. ఇప్పుడు కాళ్ళ ఇది రివర్స్లో ఉన్నది వస్తే దీని సాధన ఇంకా స్పీడ్ అయిపోద్ది కదా, ఇంకా స్పీడ్ అయిపోద్దని అటువంటి అడగచ్చు కదా. అలా ఎందుకు అడగట? భయం. ఇష్టంతో 6 జన్మలు కోరుకుంటాం కానీ మనం రావణాసురులు జై విజయుల్లాగా కష్టంతో 3 జన్మలు కోరుకునే బ్యాచ్ కాదు మనది. ఒక రకంగా వాళ్ళే బెస్ట్, మనకంటే జై విజయులే బెస్ట్. రావణాసురుడు కుంభకర్ణుడు ఎలా బెస్ట్. అయ్యి బాబాయ్ 6 జన్మల పాటు మేము ఉండలేం, 3 జన్మలు చాలా అని వాళ్ళు డైరెక్ట్ అయిపోయారు. స్వామి నిన్ను అంతకాలం ఇడిచిపెట్టి ఉండలేం, 3 జన్మలు అంటే 3 యుగాలు, ఒక్కొక్కటి ఎన్ని లక్షల సంవత్సరాలు, అవి అంతకాలం మేము ఉండగలమా, నేను విడిచిపెట్టి ఉండలేం అని చెప్పి, నీకు వ్యతిరేకమైన పర్లేదులే, నేను తిట్టినా పర్లేదులే, మేము అంత టైం భరించలేం అని చెప్పి అడిగారు కదా. వీళ్ళ ఇలా అడుగుతారు కాబట్టి నువ్వు చిరాకు పడతావేమో, చిరాకు పడక అరుణాచలేశ్వరా వాళ్ళ కోసం వాళ్ళ పొట్ట కోసం అడిగారు పాపం. వాళ్ళ పొట్ట కోసం నేను ఇది ఇస్తున్నాను. ఇది వాళ్ళ పొట్ట కోసం ఇచ్చిన భగవాన్ భక్తులు కాని వాళ్ళు అందరూ దీన్ని కాపీ కొట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళకంటే ఎక్కువ పొట్ట నింపుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికే ఈ భక్తులందరూ ఇది పాడుకుంటారు. ఎవరు ఏ కోరికతో పాడినా కానీ, ఎవరు ఏ కోరికతో చూసినా కానీ అది నువ్వు ఇచ్చే. ఏంటో ధర్మాలు చెప్పలేదు, అధర్మాలు చెప్పలేదు, ధర్మమైన కోరిక అధర్మమైన ఏం చెప్పలే. సాక్షాత్తు ఆయన వరం ఎత్తాడో నువ్వు ఒళ్ళో పడుతుందని చెప్పాడండి అక్షమామలు చదువుకుంటే. ధర్మం ఆయన కోరిక
వాళ్ళు కోరుకుంటే ఇవ్వు, అటువంటి వరం ఇవ్వు అని అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదంటే ఆయనకు ఆ లక్షణం ఉంది కదా, ఆ ధర్మం అయితే చెప్తారు, లేకపోతే ఆయన లక్షణం అది. అలా బ్రహ్మదేవుడిని అబద్ధం ఆడేవాడనే పాప యోగాలుగా పూజ లేకుండా చేస్తారు. భూమి మీద బ్రహ్మదేవుడి గుడి ఉండదు. ఆయన ప్రతిష్ఠించిన ఆదినామాలకు వెళ్ళాను, ఎవరున్నారు జనం? కానీ ఆయన తక్కువడా కాదు, ఆయన కూడా జ్ఞానప్రదాత, వరాలు ఇవ్వగలడు. అందుచేత డైరెక్ట్గా ఆయనకి మనకే లింక్. ఇది అక్షర మన మాల, ఫలశ్రుతి ముందే వచ్చేసింది. మీకు ఏది కావాల్సింది అది. ఇంకా ఈ ధర్మం అయితేనే ఇయ్యి అని కూడా ఆయన పెట్టలేదు, కానీ ఆయన ఉంటాడు కదా, దాంట్లో ధర్మం ఉంది. సత్యం పట్ల ఉండే ఆసక్తి అది ధర్మం. మీకు ఇది అర్థమైందండి? అది ధర్మం అంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. లౌకిక ధర్మాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఏది భగవంతుడు చెప్పిన చట్టమో దాని ధర్మం అనుకుంటా ఉంటాడు. సత్యం వేరు, భగవంతుడు వేరు కదా, కాదు కదా. సత్యం పట్ల ఉండే ఆసక్తి అది ధర్మం. కాకపోతే ఏది ధర్మం? సత్యం పట్ల ఉండే ఆసక్తి అది జిజ్ఞాసగా మారుతుంది, జ్ఞాన పిపాసగా మారుతుంది, జ్ఞానకాంక్ష అది కాంక్ష కింద కాకుండా ఒక ఆకలిగా మారిపోద్ది. ఇంకాడు పుట్టింది దానికోసమే అన్నట్టుగా మారిపోతాడు. అది అత్యుత్తమమైన ధర్మం. అది ధర్మం కాకపోతే ఇంకేది ధర్మం? అంచేత మోక్షం అనేదాన్ని ఇళ్ళలో చేతలేదు. ధర్మార్థ కామ మోక్షేచ అని అనలేదు. మగవాళ్ళు మోక్షం కోసం ఈ తాళి కట్టిందని పర్మిషన్ కూడా అడగక్కల. ధర్మం కోసం, అర్థం కోసం, మోక్షం కోసం వీళ్ళని ఆశ్రయిస్తాను అంతే కదా. ఆ మూడు ఆస్పెక్ట్స్లో వీళ్ళని వదలను అన్నాడు కదా. ధర్మమే పాటించినవాడు ఇంకెందుకు? మోక్షం ఎందుకు పెట్టలేదు? ఆడవాళ్ళకైతే అది కూడా పెట్టలే. మగవాడు మాట ఇచ్చాడు కానీ ఆడది ఏం మాట అవ్వలేదు. నేను అనుసరిస్తాను అని ఏదో కొన్ని మంత్రాలు ఉంటాయనుకోండి, సత్యం అన్వేషణ మించిన ధర్మం ఏముంది అసలు? అది ఫైనల్ కదండి. అది పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సత్యాన్వేషణ దాన్ని మించింది లేదు, అదే ఫైనల్. దానికోసం నువ్వు ఎలాగెళ్తావు వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్తే వెళ్ళు. అలా కాదు నేను నడుస్తా నెమ్మదిగా వెళ్తానంటే వెళ్ళు, నేను కుంటుకుంటూ వెళ్తానంటే వెళ్ళు, నేను దేగుతూ వెళ్తానంటే వెళ్ళు, నేను ప్రదర్శనలు చేస్తా వెళ్తానంటే వెళ్ళు, అంగ ప్రదర్శనలు చేస్తానంటే అలాగే వెళ్ళు. నువ్వు ఎలాగెళ్తావు వెళ్ళు. ఏంటి? సత్యం కోసం, ముక్తి కోసం. అసలు ఎవరు అడ్డం పెట్టరు. దేవతలు బస్సులు పెడతారు, మోక్షం వచ్చేస్తే మాటలేంటి, దేవతలు అడ్డం పెడతారు. ఏదో బస్సులు పెడతారా, దాటేస్తారు. అప్పుడు కూడా ఈశ్వరుడు శక్తే, ఈశ్వరుడు ఇచ్చిన శక్తి వల్ల వాటిని దాడతారు. నువ్వు సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఏ మార్గంలో వెళ్తే తప్పు అవుతుంది? పలానా మార్గంలో వెళ్ళకూడదని ఏమైనా ఉందా? నీకు కావాల్సిందంటే సత్యం. సత్యం కోసం నువ్వు అడ్డపాటు వెళ్ళిపోయినా పర్లే, నువ్వు బుల్డోజర్ మీద వెళ్తానన్నా పర్లే, ఏ ఇల్లు అడ్డంగా ఉన్నాయి కూల్చుకుంటూ వెళ్ళిపోతానన్నా సత్యం ఆ రూట్లోనే ఉందనుకుంటే వెళ్ళిపో. నీకు కావాల్సిన ఫైనల్గా ఏంటి? సత్యం. సత్యాన్వేషణ ఆసక్తి మించిన ధర్మం ఇంకేముంది ఒక జీవుడికి? తను తాను తెలుసుకోవడం కంటే మించిన గొప్ప లక్ష్యం ఏముంది?
అంతకు మించిన లక్ష్యం ఏమంటే చెప్పండి పోనీ. ఇది మోక్షం పొందటం కంటే, జ్ఞానం పొందడం కంటే, తను తాను తెలుసుకోవడం కంటే గొప్పదే ఇది ఉందే అని ఒకటి చెప్పండి అమ్మా. ఒక పెద్ద మల్లాగారు ఆయన మౌలి ఏదో అంటారు కదా, ఈయన భగవాన్ భక్తుడు అని ఆ భగవాన్ భక్తుడి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే మీ భగవాన్ ఏం చెబుతారంటే నేను తెలుసుకోమంటారంట. మీరు ఎవరు మీకు తెలుసు కదా, ఎంతసేపు తెలుసుకుంటారా? ప్రతిదీ ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా నడవాలి, ఆఖరికి ఇది కూడా ఎలాగ వెళ్ళాలి, ఎలా దూకోవాలి, ఇవన్నీ కూడా మా అల్లా చెప్పారంటే మా దాంట్లో రండి అన్నారు. ఏమంటే మాకు ఇష్టం ఏదో మేము పాటించుకున్నాం, మీకు ఇష్టం మీరు పాటించుకోండి అన్నాం. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పాటించుకోవచ్చు, తప్పులేదు. ఇతరులకు అపకారం చేయనంత వరకు ఎవరికి ఇష్టం వాళ్ళు పాటించుకోవచ్చు. అంటే వాళ్ళ సత్యం అనుకుంటున్నారు. మనం ఆ నేనే తెలుసుకోవటం ద్వారా మనం సత్యాన్ని అన్వేషించాలి, ఇది షార్ట్ కట్ అని మనం అనుకుంటున్నాం. ఎలాగెళ్ళినా కానీ సత్యమే కదా మన టార్గెట్. ఈ సత్యమే టార్గెట్ పెట్టుకుని వెళ్తే వెళ్ళండి కొట్టి మంచిదే, అరుణాచల్ సంతోషించాలి. కానీ అసత్యం టార్గెట్ పెట్టుకున్నా కానీ ఆయన వరం వచ్చి పడిపోతుంది. మాయ కదా, ఆ మాయలో నాకు మూట అంటే మూట ఇస్తాడు. ఇది అసలు నేను ఎన్నడూ కూడా మాయలో కోరుకునే వాళ్ళకి నేను ఇవ్వకూడదు అని ఒక దీక్ష పట్టినోడిని, యుగయుగాలుగా జ్ఞానాన్ని ఇచ్చే పని మీద ఉన్నవాడిని మాయ కోరుకుంటారండి. వాళ్ళు కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఇలా లైన్లో నిలబడలేరు, అడ్డంగా వచ్చేస్తారా, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అంటే చేసేస్తారు. అక్షరమణమాలు చదువు. అదే బలపృతి. మీకు ఏ రకమైన కోరికలు ఉన్నా కానీ అక్షరమణం చదువుకోవచ్చు. కానీ ఎప్పుడు నిండొద్దని చెప్పి మమ్మల్ని అడగండి, ఎప్పుడు తీరుద్దని అడగండి. భగవాన్ చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా, అవుదా? సాక్షాత్ అరుణగిరీశ్వర వర అర్హమగం అక్షరమణమాలు. మీకు ఏ వారం కావాలంటే ఆ వారం కోరుతాం. అక్షరమణమాలు చదువుకుంటే, మనసు పెట్టి చదివితే ఏది కావాలన్నా అది వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ ఏదో ఆశ మీదే కావాలన్నారు కదా, మీ సొంతం కోసం కాకపోయినా అనుకుంటున్నారు కదా, పోనీ అది కోరుకోండి. దానికంటే మాకు ఇంకా ప్రయారిటీ అంశాలు కొన్ని ఉన్నాయండి అంటే పోనీ అవి కోరుకోండి. మొట్టమొదటిలోనే ఫలితం చెప్పేశాడండి. ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ ముందు ఫలితం కావాలి కదా, ఫలశ్రుతి ఆకని రావాలి. ఫస్ట్లో ఫలశ్రుతి పెట్టి తర్వాత మిగతా చెప్పి. అలాగే మొట్టమొదటిలో ఏం పెట్టేసాడు? స్మరణ. ఎంత చిన్నదే, దానికి కానీ పెద్ద కష్టమా స్మరించుకోవటం? అంతకంటే సులువైన సాధన ఏమైనా ఉందా? అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకుంటున్నాం, ఆ కొండనే గుర్తు తెచ్చుకుంటున్నాం. స్మరణ అంటే గుర్తు తెచ్చుకుంటున్నాం. అంతకు మించి సూక్ష్మమైన సాధన ఇంకా సులువైనది ఏమైనా ఉందా? లేదు. అంత సులువైన సాధన వాళ్ళు చేస్తారో మా వాళ్ళు. నువ్వు మాత్రం వాళ్ళ అహంకారం తీసే. ఏం తీసేయాలంట? అహంకారం. అది ఎలాగుంది? ఈ జన్మలో 70-80 ఏళ్ళు, క్రితం జన్మలో 100, అంతకుముందు 50. ఇలాగా కొన్ని వేల సంవత్సరాల వయసు ఉంది దానికి. కొన్ని వేల సంవత్సరాల వయసు ఉన్నది. ముసలి రకంతో ఉంటుంది అనుకుంటున్నారు. దేహానికైతే దేహం వయసు పెరిగే కొద్దీ నీరసపడిపోతాయి. అదేంటి? కోరికల్ని తినేసి బలిసిపోయి ఉంది. అది పెద్ద విశేష కింద ఉంటుంది, బలిసిపోయి. నేను ఎవరు అంటే అదేమో నన్ను అడుగుతావా అంటుంది. ఇంచేత అది పెద్ద భూతం. అది
భగవాన్ కూడా చెప్పారు కదా, పోగా భూతము, ఈ భూతం పోయింది నీ దేహం వల్ల, నీ కరుణ వల్ల. నువ్వు పోని భూతమే పట్టుకున్నావు. భగవాన్నే ఇంక ఇడిచిపెట్టడంట భూతం. ఇది పెద్ద భూతం, పెద్ద భూతమే నన్ను పట్టుకున్నావు. ఇప్పుడు నన్ను నువ్వు విడిచిపెడతలేదు. ఏ రూపంలో విడిచిపెట్టలేదు? పోక భూతము పోనీ భూతమై పట్టి భూతగ్రస్తుని చేసేదారు. నా చల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. పరమ పవిత్రం అయిపోతే ఇంకన్నీ పీల్చుకోవటమే కదా దాని లక్షణం. ఇంకేముంటుంది? పీల్చుకోవాలనుకోని పీల్చుకోదు, దాని లక్షణమే అంత. ఈ నీరుని పీల్చేసుకోవాలి అనుకుంటుందా? స్పాంజి అక్కడ చెమ్మగా ఉన్న చోట పెడితే పీల్చేసుకుంటుంది. ఆవిడ కూడా పెద్ద భూతమేనంట. పోని భూతం అంట. అజ్ఞానం కావాలి, నేనెవరు తెలుసుకోవాలి. ఏ తీరా తెలుసుకున్నారనుకోండి, ఇంకా పోవటంటే ఎంతకనే. మనం ఏమనుకుంటామంటే ఆడికని చేయకుండా గంట ఉండి వెళ్ళిపోతాడేమోలే అని అనుకోకూడదు. తీరా ఒక్కసారి వచ్చి పట్టుకున్న తర్వాత అది పోనిపోతాం. దానికి కూడా రెడీగా ఉండాలి. ఇంకా అరుణాచలేశ్వరుడు అందరికంటే పెద్ద పోతాం అంటండి. భూతనాథుడే అంటే పంచభూతాల ఈ అర్థంలో చెబుతారు. మామూలుగా చూసినా కానీ భూతనాథుడాడు, పెద్ద భూతం. ఓని భూతమ్మాయి పట్టి ఏం చేశాడు? భూతగ్రస్తం చేసాడు. ఏదో రోగగ్రస్తం చేసాడు అన్నట్టుగా ఉంది కదా అది. కానీ జ్ఞానికి ఏ రోగం ఉండదు. ఒకవేళ భక్తులు ప్రారంభాలు అవ్వచ్చు ఇవ్వకపోతే అని పక్కన అలా ఆడు ఎలా ఫీల్ అవుతాడంటే, ఒక మహాసముద్రం ఉంది, మహా ఆనంద సాగరం ఉంది, ఆత్మానంద సాగరం ఉంది. ఆ సాగరం ఎక్కడ దొక్కిన ఒడ్డుని తగులుతుంది కదా. ఆ ఒడ్డుని తగిలే చోట ఎంతో కొంత కెరటాలు ఉంటాయి కదా. లేవటం పట్టమే కదా వాటి పని. మనల్ని గెంటేస్తాయి, మిల్లి లాగేస్తాయి లోపల, మెల్లి గెంటేస్తాయి, మెల్లి లాగేస్తాయి. అదే వాటి పని. ఈ మహాసముద్రం అంత నీరేనే కాదా? ఈ దేహబుద్ధి అనే తీరం దగ్గర ఈ ఆత్మసాగరంలోంచి వచ్చే కెరటాలు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతాయి? ఆ తీరం తాగినప్పుడు కెరటాలు అవుతాయి. తీరం తాగే చోట కెరటాల కింద వస్తుంది. నిరంతరం ఉంటాయి. సముద్రం లోపల ఎక్కడైనా కెరటాలు రావచ్చు, అది నిరంతరం ఉండదు. ఇక్కడ మాత్రం నిరంతరం ఉండదు. తీరం దాటే చోట లెగుతుంది, పడుతుంది, ముందుకెళ్తుంది, వెనకలాగేస్తుంది. ఇది లెగుస్తూ సుఖం, పట్టం దుఃఖం, అంటే నొప్పి. పడిపోవటం నొప్పి. ఇప్పుడు ఎందుకు? అది నీరే కదా, కెరటం కూడా నీరే కదా. ఈ నొప్పి కూడా ఆత్మ కాదా? ఆత్మలో భాగం కదా. అది రూపం ఇక్కడ మార్చుకుంది అంతే. ఆ విధంగా ఆడుతూ వస్తాడు, మనం కదలండి. జ్ఞానం లేని వారు అలా చూస్తారు. నొప్పులు సుఖాలు ఇవి కూడా, అది కూడా నీరే, అది కూడా ఆత్మసుఖమే. ఆత్మసుఖమే కొంచెం రూపం మార్చుకుందంటే ఇలా లేస్తుంది. దాంట్లో ఉన్నది కూడా నీరే. నొప్పిలో ఉన్నది కూడా ఆత్మసుఖమే అనే అనుభవం ఒక జ్ఞానిగా ఉంటుంది. కొంచెం రూపం మార్చుకున్నారు. ఎంచేత
సర్వ సృష్టి కూడా తలంపే కదా, నెప్పి తలంపు కదా. నిజంగా చూడబడేది అంతా కూడా జాగ్రత్త దశలో జరుగుతుంది. కళ్ళలో కలకంటుంది, ఇళ్ళలో జాగ్రత్తని కంటుంది. ఇప్పుడు చూస్తున్నాడు కదా, ఆ చూసేవాడు ఎవడో ఆడు చూసుకుంటూ ఉంటాడు ఎంతసేపు వాడు, ఆడుగానే ఉండిపోతూ ఉన్నాడు. చూసేవాడిని చూడటమే, ఆ చూడబడేవాడు చంపబడటం. చూసేవాడిని చూడటమే, చూసేవాడిని చంపటం. చూడబడేదాన్ని కూడా చంపడం. ఆఖరికి ఏముందంటే ఏమీ లేదు. ఏమీ లేదంటే ఉందే, ఏదో ఉందో అదే ఉంది. ఇది మాటలు కాబట్టి కింద ఉంటుంది మనకి, కానీ అదే నిజం. మరి మనం ఏం చేయగలం? కరుణ దగ్గర స్టార్ట్ అయింది కదా మనకి. కరుణ అంటే వాడికి నొప్పి కలిగినా కానీ, వాడి ప్రాణానికి ప్రమాదం ఉన్నా కానీ ఇతరులకి ఉపకారం చేద్దాం. ఇప్పుడు జటాయువు రక్షించాడు కదా, రక్షణ దాన్ని చూసి ప్రాణాలు కోల్పోయాడు కదా, అది కరుణ. దయ కాదు అది, కరుణ. కరుణతో ఒక్క పని చేసినా కానీ డైరెక్ట్గా టికెట్ దేనికి? మోక్షానికి. ఒక్క పని చేసిన అంచేత గురుగారు చెప్పేవారు, నిన్ను మర్చిపోయి నిన్ను పోగొట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? నిన్ను మర్చిపోయి నీకు సంబంధం లేని వాళ్ళకి ఉపకారం చెయ్యి. త్యాగం. అది త్యాగం వల్ల పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మోక్షం. నువ్వు ట్రై చేద్దాం అని చెప్పి ఆ మోక్షం వచ్చేస్తా ఉంటే లోపలికి వెళ్ళి గడేసుకుంటే సందులో దూరొచ్చేస్తుంది. ఇంకా తప్పించుకోలేరు మోక్షం నుంచి. శివభక్తులకి జ్ఞానం అనే మాట ఇష్టం, విష్ణు భక్తులకి మోక్షం అనే మాట ఇష్టం. అంతే, రెండో ఒకటే.